హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 05 ఆఫ్ 2024 సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో దిస్ ఈస్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. ఇంకా మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్లో అప్డేట్ చేయలేదు కానీ ఆర్ఆర్బీ కోల్కతా నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ కోల్కతా అఫీషియల్ వెబ్సైట్. సో దీని కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా CN05 ఆఫ్ 2024 36/2025. సో ఇక్కడ మనకు CBT1 యొక్క క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ కీస్ దాంతో పాటు అబ్జెక్షన్ సంబంధించినటువంటి డేటాకు సంబంధించి నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో డేటా ఉంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ చెక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరుగుతుంది. సో మనకు 5 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఈ నెల 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు జూలై 1వ తేదీ ఈవినింగ్ 6 నుంచి అయితే అందుబాటులోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు జూలై 6వ తేదీ రోజు నైట్ వరకు అయితే ఈ యొక్క యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి కూడా జూలై 6వ తేదీ మనకు ఈ యొక్క లాస్ట్ డేట్. ఒకవేళ మన యొక్క రెస్పాన్స్ షీట్లో ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఆబ్జెక్షన్కి ఈచ్ ఆబ్జెక్షన్కి 50 రూపీస్ ప్లస్ మనకి ఒక బ్యాంక్ ఛార్జెస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ కూడా మనకు రూపే లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఫైనల్ డేట్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అని మనకి ఆ యొక్క అఫీషియల్ రైల్వే లింక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాగిన్ లింక్ ఆ యొక్క లింక్ ద్వారా మనకైతే డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మనకు ఆ యొక్క లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే స్టిల్ మనకి ఇదే విధంగా చూపిస్తున్నారు. ఎన్టీపీసీ సిటీ స్లీపర్ హాల్ టికెట్ గో టు లైవ్ అనేది మనకి ఇది త్వరలోనే ఆన్ ఎయిర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ దయచేసి ప్రతి ఆస్పిరెంట్ కూడా మీ యొక్క క్వశ్చన్ పేపర్ అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ని ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి పోషం శ్రీనివాస్ 05@gmail.comకి సెండ్ చేయండి. మీరు యొక్క రెస్పాన్స్ షీట్ పంపిస్తే దాంట్లో మీ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి క్రెడెన్షియల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి అంటే మీ యొక్క ఫోటో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని నెక్స్ట్ వచ్చినటువంటి ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా వాటిని అనాలిసిస్ చేసి అండ్ అదేవిధంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రాపర్గా షిఫ్ట్ల వారీగా మీకు ఆ యొక్క డేటాని డైరెక్ట్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం జేఈకి సంబంధించినటువంటి డేటా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా మిగిలిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో CBT1తో పాటు CBT2 యొక్క డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినటువంటి ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీ యొక్క అబ్జెక్షన్ సంబంధించి డేటా ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా తెలుగులో దొరికినట్లయితే మన తెలుగు ఆస్పిరెంట్స్కి ఎంతో హెల్ప్ఫుల్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ని పంపించండి. ఓకేనా? అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళ నుంచి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఒక అప్డేట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.